ఎస్ ట్రేడర్స్, నిఫ్టీలో ఏం జరిగిందో చూసారు కదా. మనం చెప్పుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఇక్కడ సపోర్ట్ చెప్పుకున్నాము, ఇక్కడ రెసిస్టెన్స్ ఇక్కడే చెప్పుకున్నాము. 22,980 ఈ లెవెల్ చెప్పుకున్నాము. ఇక్కడ బ్రేక్ డౌన్ ఒక క్యాండిల్ ఉండే ఈ లెవెల్ చెప్పుకున్నాం. కాకపోతే ఒక 20 పాయింట్స్ కిందికి వచ్చేసింది. ఎగ్జాక్ట్గా ఈ క్లోజింగ్ ప్రైస్ నుంచి కిందికి వచ్చిందంటే మళ్ళీ కిందికి వస్తుందని చెప్పుకున్నాము. మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. మొత్తానికి మనం చెప్పుకున్న లెవెల్స్ పర్ఫెక్ట్గా వర్కౌట్ అయ్యాయి. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, మనకు నిఫ్టీలో ఈ 22,679 పైన క్లోజ్ అయింది వీక్లీ క్యాండిల్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే బుల్లిష్గా చూడొచ్చు అని చెప్పుకున్నాం. ఎగ్జాక్ట్గా 15 మినిట్స్ క్యాండిల్ పైన క్లోజ్ అయితే అక్కడి నుంచి బుల్లిష్గా చూడొచ్చు అని చెప్పుకున్నాం. పైనుంచి నిన్న మంచి సిగ్నల్ ఇచ్చింది ఇక్కడ చూడండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే మనం అప్ సైడ్ చూడొచ్చు అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏంటి లెవెల్స్, ఇదొక క్లోజింగ్ ప్రైస్ ఉంది ఇక్కడ ఈ లెవెల్ పైన, ఈ 22,679 పైన క్లోజ్ అయింది కనుక ఈ క్లోజింగ్ ప్రైస్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ రేపటి నుంచి ఈ ఏప్రిల్ మొత్తానికి రేపటి నుంచి దీనిపైన సస్టైన్ అవుతుందంటే మనం అప్ సైడ్ చూడొచ్చు ఇక్కడ వరకు 23,290 వరకు. ఓకే, ఆ తర్వాత మళ్ళీ లెవెల్స్ చూసుకోవచ్చు, క్లోజింగ్ ప్రైజ్లను బట్టి మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ క్లోజ్ అవుతుంది అనే దాన్ని బట్టి చూసుకోవచ్చు. మొత్తానికి మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఫిబోనాచి ద్వారా యూజ్ చేస్తున్నాము. ఎలా వర్కౌట్ అవుతున్నాయో మీరు కూడా చూసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.